మాజీ మంత్రి బీసీ నాయకుడు కారుమూరి నాగేశ్వరరావు గారిని మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు అరెస్టు చేయటం జరిగింది. దీన్ని వైఎస్ఆర్ పార్టీ పరంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల పరిపాలనలో అనేక కేసులు, కక్ష సాధింపు చర్యలు ఈ ప్రభుత్వ పరిపాలనలో చూస్తూ ఉన్నాం. రాజకీయాలు ప్రజల కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, లేదు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల అమలు కోసం పనిచేయకుండా ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మీద కక్ష సాధింపు చర్యలే ప్రధాన ఎజెండాగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష పార్టీ. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వానికి సూచనలు, సలహాలు, వైఫల్యాల్ని ఎండగట్టేటువంటి హక్కు ఈ రాజ్యాంగం కల్పించింది. అవకాశం ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ వైఫల్యాలని ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ పార్టీ కేడర్ కానీ నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మేము ఎదుర్కొంటూ ఉన్నాం. కానీ మొదటి నుంచి ఏమంటే ఎవరైతే సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వారు అందరి మీద కేసులు కట్టేటువంటి సాంప్రదాయాన్ని తెర మీదకి తీసుకొచ్చున్నారు. భయపెట్టి ఎవరో ప్రశ్నించకూడదు, ఎవరో సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టకూడదు. ఇది హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ముట్టికాయలు వేసేటువంటి పరిస్థితికి ప్రభుత్వ పరిపాలన వెళ్ళింది. తర్వాత ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వారందరూ ఈ ప్రభుత్వంలో లోపాలను ప్రశ్నిస్తున్నారో వారి మీద కేసులు బనాయించేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇలా అన్ని జిల్లాల్లో ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో, ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నారో వారందరి మీద నాయకులను కూడా కేసులు పెట్టి బెదిరించేటువంటి సంస్కృతి తీసుకురావటం జరిగింది. ఏ రకంగా కేసులు పెట్టాలా, ఏ రకంగా నాయకుల్ని రోడ్డు ఎక్కనివ్వకూడదు. ఈ రోజున చూస్తూ ఉంటే కొన్ని అక్రమ కేసులు తీసుకురావటం. మొన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు గారిని వారి కొడుకు యాక్సిడెంట్ చేస్తే దాన్ని అటెంప్ట్ మర్డర్ పెట్టి ఆయన్ని జైల్లో పెట్టడం చూసాం. లిక్కర్ కుంభకోణాన్ని తీసుకొచ్చి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడైనటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారి కుటుంబంలో ఆయన కొడుకుని నిన్న ఆయన్ని ఈడీ పేరుతోటి జైల్లో పెట్టేటువంటి కార్యక్రమం చూస్తున్నాం. లిక్కర్ వ్యాపారం చేశారా? వారు లిక్కర్ వ్యాపారం చేయలేదు. మరి ఏం చేశారు? లిక్కర్ ట్రాన్స్పోర్ట్లో అవకతవకలు జరిగినాయి అన్నది అభియోగం. పసలైనటువంటి కేసు. ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీకి అలవాటే జగన్మోహన్ రెడ్డి గారినే లక్షల కోట్ల అవినీతి అభియోగం మోపి సంవత్సరంన్నర సుమారు జైల్లో పెట్టినటువంటి సందర్భం గతంలో చూస్తున్నాం. ఈరోజు అదే కూటమి ప్రభుత్వం ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులందరినీ గొంతు నొక్కేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రోజున కారుమూరి నాగేశ్వరరావుని కూడా ఈ కేసులో ఇరికించి ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి. ఈ మధ్యనే ఆయన మంత్రిగా, అలాగే వైఎస్ఆర్ పార్టీలో కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టున్నారు. 2 జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్గా, అలాగే చురుకైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ఆయన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియలో భాగంగానే ఇది జరిగిందని పూర్తిగా భావిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు కేసులు కట్టినంత మాత్రాన, భయపెట్టి జైల్లో పెట్టినంత మాత్రాన ఏ వైఎస్ఆర్ పార్టీ గొంతు ఆగదు. కేసులకు భయపడేటువంటి సాంప్రదాయమే వైఎస్ఆర్ పార్టీకి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నాళ్ళు జైల్లో పెడితే ప్రజలు ఆశీర్వదించారు, వాస్తవాన్ని గ్రహించారు. అలాగే ఈ రోజున కారుమూరి నాగేశ్వరరావు జైల్లో పెట్టిన, వారికి తనయుడైనటువంటి అలా అబ్బాయిని జైల్లో పెట్టిన, ఇవాళ ఇలాంటి కేసులతోటి మీరు వైఎస్ఆర్ పార్టీని, వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ని ఆపలేరు అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత పట్టుదలతో ఇవాళ జగన్ గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ, ఈ ప్రభుత్వ వ్యతిరేక పరిపాలన చూసి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల్లో లేనటువంటి లోటు, పరిపాలనలో లేనటువంటి లోటు ప్రజలు చూస్తున్నారు. కొత్తగా పెన్షన్ లేదు,
కొత్తగా ఇల్లు లేవు, ఇళ్ళ స్థలం లేదు, మీరు ఇచ్చినటువంటి నిరుద్యోగ వృత్తి లేదు. ప్రతి ఆడవారికి 15,000 ఇస్తా ఉన్నారు. 18,000 రూపాయలు ప్రతి ఇంటికి ప్రతి ఆడపడుచుకి ఇస్తామన్నారు. రైతుకి ఇవాళ అలో లక్ష్మణ అంటూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తూ ఉంది, మొదలైంది. ఇలా ప్రభుత్వ వైఫల్యాలు ఒక పక్క, పరిపాలనా వైఫల్యం ఒక పక్క, సంపద సృష్టిస్తా ప్రజలకు ఖర్చు పెడతా అంటారు. ఇవాళ చూస్తే జీరో ఖజానా, ఎలా నేనేం చేయగలనని మాట్లాడతాను. ఈ వెన్నుపోట్లు ఈ ప్రజలకు కొత్త కాదు. మళ్ళీ రైతులకి, మహిళలకి, విద్యార్థులకి, ఉద్యోగులకి అందరికీ వెన్నుపోటు పడుతున్నది ఈ ప్రభుత్వం. అందువల్లనే ఇవాళ అందరూ కూడా మీకు ఓటేసిన పాపానికి ఎన్ని శిక్షలు అనుభవించాలో అన్ని శిక్షలు అనుభవిస్తూ ఈ ప్రభుత్వానికి తగినటువంటి గుణపాఠం చెప్పడానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో తగినటువంటి మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించుకోక మాందు. అందువల్ల కారుమూరి నాగేశ్వరరావు గారి కుటుంబ పక్షాన వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరం కూడా పూర్తి అండదండలుగా ఉంటాం.